బండి భగీరథ్ సంబంధించినటువంటి 3 రోజుల కస్టడీ ముగిసింది. ఈ కస్టడీలో దాదాపు 2 రోజులు మాత్రమే విచారణ చేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది. ఎందుకు అసలు అంటే 3 రోజులు విచారణ కోసం కస్టడీలో తీసుకున్న పోలీసులు ఎందుకు ఈ 2 రోజులు మాత్రమే ఎందుకు అతనితో మాట్లాడే అవకాశం లభించింది? ఎందుకు ఇంకో రోజు ఎందుకు చేయలేకపోయారని చెప్పేసి కూడా ఈ రకంగా రకరకాల అనుమానాలైతే తావిస్తా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఎందుకంటే 3 రోజులు కస్టడీ అని చెప్పేసి కోర్టు చెర్లపల్లి జైలు నుంచి తీసుకెళ్ళినటువంటి పోలీసులు ఇక్కడ కోర్టే ఆల్రెడీ 3 రోజులు కస్టడీలో తీసుకోండి. విచారణ ఖచ్చితంగా పూర్తి విషయాలు కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పేసి అక్కడ కోర్టే చెప్పింది. చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఎందుకు ఈ 3 రోజులు సమయం ఉన్నా కూడా ఎందుకు 2 రోజుల్లోనే పూర్తి చేసి, ఆ 2 రోజుల్లో కూడా మొదటి రోజు ఆ ఫార్మ్ హౌస్‌కి తీసుకెళ్ళి అంటే ఏదైతే మొయినాబాద్ సంబంధించినటువంటి అరణ్య ఫార్మ్ హౌస్‌కి తీసుకెళ్ళి అక్కడ కేసుని రీకన్‌స్ట్రక్ట్ చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అక్కడ అంటే ఎవరెవరు వచ్చారు అంటే అతను చెప్పినటువంటి స్టేట్‌మెంట్‌లో 7 వరకు వచ్చాము అని చెప్పేసి కూడా ఇక్కడ పోలీసులు చెప్తారు. అంటే ఫార్మ్ హౌస్‌కి 7 ఎవరెవరు వచ్చారు? అంటే ఈ ఫార్మ్ హౌస్ కూడా దాదాపు 31 డిసెంబర్ కంటే ముందు అంటే 3 రోజుల ముందే ఈ ఫార్మ్ హౌస్ బుక్ చేసినట్టుగా కూడా అక్కడ ఫార్మ్ హౌస్ డీటెయిల్స్‌లో కనుక్కున్నారు. అతను అక్కడ ఎవరి అడ్రెస్ ఉంది? ఇద్దరితో పాటు అంటే భగీరథ్ కావచ్చు, అలాగే బాధితురాలతో పాటు ఇంకా 5 కూడా ఉన్నట్టుగా కూడా ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. తను ఒప్పుకున్నాడు. ఆ సమాధానం చెప్పాడు. ఎవరెవరో కూడా సమాధానం చెప్పాడు. ఆ 7 కూడా ఎవరెవరు ఉన్నారు? అంటే నిజంగా మైనర్‌లే ఉన్నారా? అమ్మాయి దాదాపు మైనర్ అని చెప్పేసి ఫోక్సో కేస్ అయింది భగీరథ్ పైన. మరి ఆ 7 ఇంకా మిగతా వీళ్ళిద్దరు కాకుండా ఇంకా మిగతా 5 ఎవరెవరు మైనర్‌లు ఉన్నారు? అందులో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు? అని చెప్పేసి ఈ కోణంలో కూడా దర్యాప్తు చేసినట్టు తెలుస్తోంది. ఫార్మ్ హౌస్‌లో ఎవరెవరు వచ్చారు? ఎంతమంది మైనర్‌లు? ఎంతమంది ఆ మైనర్‌లో అమ్మాయిలు ఎంతమంది? అబ్బాయిలు ఎంతమంది? అని చెప్పేసి ఆ పూర్తి ప్రశ్నలు కూడా అతన్ని భగీరథ్‌ని అడిగినట్టుగా తెలుస్తోంది. అక్కడికెళ్ళి కేసు రీకన్‌స్ట్రక్షన్ పేరుతో అక్కడ అన్ని లొసుగులు అంటే ఇక్కడెక్కడ ఏమేమి జరిగారు? ఏమేమి తాగారు? ఎంతసేపు ఉన్నారు? అంటే ఆ బుక్ చేసిన ఆ ఒక్కరోజు మాత్రమే ఉన్నారా నైట్? లేకపోతే ఇంకా ఎన్ని రోజులు అందులో ఉన్నారు? నిజంగా ఇష్టంతోనే జరిగిందా? లేకపోతే కావాలనే తాగి ఇబ్బందికి గురి చేశావా? అంటూ కూడా అవన్నీ ప్రశ్నలు అడిగారు ముందు రోజు. తర్వాత బషీరాబాద్ పిఎస్ అంటే రెండవ రోజు ఆ బషీరాబాద్ పిఎస్‌లో అతన్ని బాధితురాలిని ఒక రూమ్‌లో, అలాగే బండి భగీరథ్‌ని మరొక రూమ్‌లో పెట్టి ఆ బాధితురాలు ఏమేమైతే స్టేట్మెంట్స్ ఇస్తా ఉంది. అంటే అతను ఏ విధంగా ఇబ్బంది పెట్టిండు, అతని పైన నిజంగా హనీ ట్రాప్ కేసు పెట్టి అంటే ఇక్కడ మే 8 రోజునే ఇక్కడ 2 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. కరీంనగర్‌లో ఇతను హనీ ట్రాప్ కేసు పెడితే అదే రోజు ముందు అంటే నైటు తన తల్లి ఏదైతే బాధితురాలి యొక్క తల్లి ఫోక్సో కేసు పెట్టింది. మా అమ్మాయిని 3 సార్లు అఘాయిత్యం చేయబోయాడు. ఒకసారి ఫామ్ హౌస్‌లో, ఒకసారి ఇంటి దగ్గర, మరోసారి మరొక ప్రదేశంలో ఇట్లా ఇబ్బందులకు గురి చేశాడు. డ్రింకు తాగించి తనని బలవంతంగా బోయాడు అని చెప్పేసి కూడా ఇవన్నీ స్టేట్మెంట్లు ఇచ్చింది. దాదాపు వాళ్ళ అమ్మని కూడా అదే బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో దాదాపు పొద్దున ఇక్కడ సాయంత్రం వెళ్తే నైట్ అవుట్ మొత్తం అక్కడ 8 గంటల పాటు కనీసం కేసు తీసుకోకుండా వాళ్ళమ్మనే భయపెట్టేటువంటి ప్రయత్నం చేయడం. లేకపోతే కొంతమంది జర్నలిస్టులు వెళ్తే అంటే పలానా జర్నలిస్ట్ వచ్చారు, ఈ కేసు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఇది కేంద్ర సహాయక మంత్రి కొడుకైనా సరే దీన్ని మనం మూవ్ చేయకపోతే ఇబ్బంది జరిగే అవకాశం ఉంది, లా అండ్ ఆర్డర్ సంబంధించిన ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. మొత్తం అందరూ తెలంగాణ వ్యాప్తంగా ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే ఉద్యమకారులు కావచ్చు, జర్నలిస్ట్ అందరూ ఏకమైపోతా ఉన్నారు. ఒక అమ్మాయికి, మైనర్ అమ్మాయికి న్యాయం చేసే దిశ వీళ్ళందరూ పోరాటం చేయబోతా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి పోలీసులకు ఎంత ఒత్తిడి వచ్చినా సరే వెంటనే ఆ ఫోక్సో కేసును నైట్ అంతా ఆలోచించి ఇక్కడ ఫోన్స్ కాల్స్ తీసుకొని, లేకపోతే పైనుంచి ఆదేశాలు తీసుకొని ఆ ఒత్తిడి వచ్చినా కూడా కేసును తీసుకున్నారు. ఆ కేసును తీసుకున్న మరుక్షణమే నన్ను ఆపై అమ్మాయి 5 కోట్ల వరకు నన్ను డిమాండ్ చేసింది, 5 కోట్ల వరకు నా దగ్గర డబ్బులు తీసుకుంది అంటూ కూడా ఏదో ఒక ట్రాన్సాక్షన్ అంటే ఒక 50,000 కొట్టినట్టుగా ఒక ట్రాన్సాక్షన్ చూపెట్టి ఆ బాధితురాల పైన కూడా భగీరథ్ ఒక కేసు చేసిన పరిస్థితి, హనీ ట్రాప్ కేసు. అదే రోజు మే 8న కూడా 2 కేసెస్ నమోదయ్యాయి. నిజంగా అమ్మాయి తరపున స్టేట్మెంట్ విషయంలో అమ్మాయి నిజంగా నువ్వు డ్రింక్ చేసావా అంటే కావాలనే తాగావా? లేకపోతే మీరు కావాలనే ఇటు ఫిజికల్‌గా కలిసారా? అంటూ కూడా అమ్మాయిని స్టేట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి చేశారు. అదే విధంగా ఇక్కడ భగీరథ్‌ని కూడా నిజంగా నువ్వు తాగించావా? అమ్మాయే తాగిందా? లేకపోతే నీదేమైనా తప్పుందా? అమ్మాయిదే తప్పుందా? అమ్మాయి మీరిద్దరు కావాలనే ఫిజికల్‌గా కలిసారా? అని చెప్పేసి ఈ రకమైన క్వెషన్స్. లేకపోతే అమ్మాయి పైన వేసినటువంటి హనీ ట్రాప్ విషయంలో అమ్మాయి నిజంగా భగీరథ్ నుంచి మీరు డబ్బులు నిజంగా తీసుకున్నారా? అంటే డబ్బుల కోసమే అంటే ఒక మినిస్టర్ కొడుకు కాబట్టి డబ్బులు బాగా ఉంటాయని చెప్పేసి కావాలని అతనితో పరిచయం ఏర్పాటు చేసుకున్నావా? అతని దగ్గర నిజంగా డబ్బులు తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రేమను నటించావా? అని చెప్పేసి కూడా ఆమెను బాధితులను కూడా రకరకాల క్వశ్చన్స్ అడిగారు ఆ రూమ్‌లో. తర్వాత మళ్ళీ ఇతని దగ్గరికి వచ్చి ఆమె ఏమేమైతే ఆన్సర్లు చెప్తా ఉందో వాటన్నిటిని కూడా మళ్ళీ ఇక్కడ భగీరథ్ దగ్గరికి వచ్చి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసిరు. నిజంగా ఆమె చెప్పినటువంటి సమాధానాలన్నిటి కూడా సూటబుల్ కానట్టుగా అనిపించినట్టుగా కూడా పోలీసులు ఒక ప్రెస్ మీట్ రూపంలో కూడా బయటపెట్టినట్టుగా తెలుస్తుంది. ఏ ప్రశ్నలు అడిగినా అంటే భగీరథ్‌ని ఎటువంటి సమాధానాలు అడిగినా కూడా
సైలెంట్గా ఉండే ప్రయత్నం జరుగుతోంది. ఏదైతే ఫోక్సో కేసు 8 తారీఖున ఫోక్సో కేసు అయిన మరుక్షణం నుండి దాదాపు రితురాజు గారిని ఒక ఏర్పాటు చేసి రితురాజు గారికి ఈ కేసును అప్పగించారు. అప్పగించినప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎవరు నిన్ను దాచింది ఎవరు? ఈ పరారీకి గల కారణం ఏంటి? నిజంగా ఏమైనా మినిస్టర్ హస్తం ఏమైనా ఉందా? మీ తండ్రి గారి హస్తం ఏమైనా ఉందా? లేకపోతే ఎవరు దాచారు? ఎందుకు నువ్వు దీనికి సంబంధించి ఎందుకు ఇన్ని రోజులు అంటే దాదాపు ఒక 1 వీక్ వరకి ఎందుకు మీరు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది? మీరు ఎందుకు అసలు కనీసం పోలీసులు ఇంత పెద్ద చర్చ జరుగుతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున గాలింపులు నడుస్తూ ఉన్నాయి. మీ ఇంటి దగ్గర, మీ కరీంనగర్‌లో కావచ్చు, హైదరాబాద్‌లో కావచ్చు, లేకపోతే ఢిల్లీలో కూడా మీ ప్రదేశంలో కూడా మేము ఆ గాలింపులు చేస్తాం. పెద్ద ఎత్తున కూడా 50 మంది పోలీసు టీమ్ కూడా మా 4, 5 రోజుల మొత్తం వృధా అయిపోయింది. మా పనంతా వృధా అయిపోయింది. ఎందుకు ఇన్ని రోజులు మమ్మల్ని చేసావు? ఎందుకు భయపడి మరి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడి పారిపోవాల్సి వచ్చింది? ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది? నేను ఎవరెవరు దాచిపెట్టారని చెప్పేసి కూడా పూర్తి విషయాలు అడిగే ప్రయత్నం చేశారు. కానీ వీటన్నిటికి కూడా సమాధానం చెప్పినట్టుగా అనిపించలేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇటువంటి అంటే ఎందుకు దాక్కున్నావు? అంటే నిజంగా నువ్వు తప్పు చేయలేదని చెప్పి ఇటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు సైలెంట్‌గా ఉంటూ తల నాలుగు మొగం వేసినట్టుగా కూడా కొంచెం కొన్ని సంఘటనలు కూడా తెలుస్తూ ఉన్నాయి పోలీసుల విచారణలో. దీనికి సంబంధించి అమ్మాయిని ఏమేమి క్వశ్చన్లు అడిగారో అవన్నీ కూడా ఇతన్ని భగీరథని అడిగే ప్రయత్నం చేశారు. రెండో రోజు కస్టడీ మొత్తం పోలీస్ స్టేషన్‌లోనే ముగిసినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి క్వశ్చన్లు అడిగినా కూడా సమాధానం సరిగా లేదు. కనుక ఫామ్ హౌస్ విషయం మాత్రమే ఒప్పుకున్నాడు. ఫామ్ హౌస్ విషయంలో ఎంతమంది వచ్చారు? వీళ్ళతో పాటు వచ్చినటువంటి 5గురు ఎవరెవరు? అందులో మైనర్లు ఎంతమంది ఉన్నారు? లేకపోతే ఆ మైనర్‌లో అమ్మాయిలు ఎంతమంది ఉన్నారని చెప్పేసి కూడా ఆ పూర్తి విషయాలు చెప్పినట్టుగా అనిపిస్తోంది.